జగన్ గారు ఓడిపోయాక, జగన్ గారి విలువేంటో జనాలకు తెలుస్తుంది. జగన్ గారు ఏంటి అని చెప్పి ప్రజలందరూ ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చించుకుంటున్నారు. ఇక జగన్ గారంటే ఎంత ప్రేమ ఉందని చెప్పి సామాన్య మహిళలు చాలా సార్లు ఈ 2 సంవత్సరాల్లో నిరూపించారు. మచ్చుకి కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే నేను చెప్తా. ఉదాహరణకి ఈ రోజే తీసుకోండి. నిన్న దేవరపల్లి పర్యటనకి జగన్ గారు వెళ్తున్న క్రమంలో ఒక టిఫిన్ షాప్‌లో ఈ జగన్ గారు వెళ్తున్న క్రమంలో వైఎస్ఆర్‌సీపీ కార్యకర్తలు జగన్ గారిని అనుసరిస్తూ ముందుకెళ్తున్న క్రమంలో ఆమె హోటల్‌లో చిన్న రాపిడి అనేది జరిగింది. దాంతోటి కొన్ని వస్తువులనేవి ఇరిగిపడినాయి. దీనిపైన వెంటనే టీడీపీ వాళ్ళు, వాళ్ళ మీడియా, నారా లోకేష్ గారు ఇంక అసలు పెద్ద ఎత్తున ఆ మహిళకు మేము అండగా నిలుస్తాం, ఇంత అరాచకమా, ఇంత అరాచకవాదులా అని చెప్పి పెద్ద ఎత్తున ఆ మహిళని మౌల్డ్ చేసే ప్రయత్నం చేస్తూ పూర్తిగా జగన్ గారికి యాంటీగా స్టేట్మెంట్లు ఇప్పించే ఆలోచన చేసి తర్వాత ఎంఆర్ఓ గారు స్వయంగా ఫోన్ చేసి కలెక్టర్ ఆఫీస్కి వెళ్దాం, కంప్లైంట్ ఇద్దాం, అసలు ఇది అది అని చెప్పి అధికార బలాన్ని మొత్తం ఆమె మీద ప్రయోగించే ప్రయత్నం చేశారు. ఎక్కడ కూడా ఆ మహిళ అధికారాన్ని వాళ్ళు ఎంత బలంగా ప్రయోగించినా కూడా ఎక్కడ కూడా లొంగిపోలే. ధీటుగా సమాధానం చెప్పింది. మాకు జగన్ గారు ఉన్నప్పుడు న్యాయం జరిగింది. సామాన్య మహిళ, మాకు జగన్ గారు ఉన్నప్పుడు న్యాయం జరిగింది. జగన్ గారు అంటే మాకు అభిమానం. జగన్ గారి కోసం మేము ఎంత దూరమైన వెళ్తాం, ఈ కుట్రలు మేమంతా ఛేదించుకొని ముందుకెళ్తామని చెప్పి ఆ మహిళ మాట్లాడుతున్న విధానం చూసి చాలా సంతోషం వేసింది. ఇక సింగయ్య ఘటన తీసుకోండి. వీళ్ళు కనీసం పోలీసు వారు ఇదే భద్రత పూర్తి స్థాయిలో కలిగించుంటే ఈ దేవరపల్లి లక్ష్మి గారికి ఇబ్బంది ఉండేది కాదు. గతంలో సింగయ్య లాంటి ఘటన జరిగినప్పుడు సింగయ్య భార్య దగ్గరికి తెలుగుదేశం పార్టీ సింగయ్య మరణాన్ని వాడుకొని పూర్తి స్థాయిలో ఇబ్బంది పెడుతూ సింగయ్య భార్యకి సానుభూతి తెలిపే ప్రయత్నం చేస్తూ కేసులు పెట్టి నానా హంగామా చేయాలన్నప్పుడు ఆ రెంటపాల వెళ్తున్న పర్యటన భాగంగా సింగయ్య భార్య ఎక్కడా లొంగిపోల, బలంగా నించుంది. జగన్ గారికి ఆ రోజు మద్దతు తెలిపింది. అధికార బలాన్ని ఆమె కూడా ఎదిరించింది. ఇక చిన్న చిన్న ఇన్సిడెంట్లు చెప్పుకుంటే చాలా ఉంటాయి. నాకు బాగా గుర్తుండిపోయే ఇన్సిడెంట్ ఏంటంటే తిరువూరులో మున్సిపాలిటీ మనకు వార్డులన్నీ ఎక్కువ గెలిస్తే వీళ్ళు ఆ మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకోవాలన్న ఆలోచనతో మన వాళ్ళని అందరూ కిడ్నాప్ చేసి నానా హంగామా చేస్తే కొంతమంది కిడ్నాప్ చేసి మున్సిపల్ చైర్మన్ పీఠం వాళ్ళు కైవసం చేసుకుంటే ఒక సాదాసీదా మహిళ, ఆ మహిళను చూస్తేనే అనిపించింది ఒక టీడీపీ సభ్యురాలు ఆ మహిళ దగ్గరికి వెళ్ళి, టీడీపీ సభ్యురాలు అంటే మన పార్టీ నుంచి అటు వెళ్ళిపోయినటువంటి ఒక టీడీపీ సభ్యురాలు అయినటువంటి ఒక మహిళ మన పార్టీ ఇటే బలంగా నిల్చున్నటువంటి ఈ కౌన్సిలర్ దగ్గరకు వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చి శుభాకాంక్షలు తెలియజేస్తుంటే ఆ మహిళ ఇచ్చిన చూపు మనందరికి గుర్తుండిద్ది. ఆ పొగరు, ఆ విధానం, ఆ ధైర్యం ఆ చూపులో ఒక్క చూపుతో తేల్చేసింది. ఆ తిరువురు ఘటన మీరు కావాలని నేను చెప్పింది మీరు అందరు చూసే ఉంటారు, ఒకసారి మళ్ళీ చూసుకోండి. అంటే నువ్వు ఇటు నుంచి అటు వెళ్ళిపోయి నువ్వు మాకు ద్రోహం చేసేవచ్చు, నీకు మా సంబంధం లేదు, నీలా మేము అమ్ముడు పోవని చెప్పి ఆ మహిళ ఇచ్చిన ధైర్యమైన చూపు మనకందరికి గుర్తుంటుంది. అంటే జగన్ గారి పైన ఎంత ప్రేమ ఉంటే అంత చూపు వస్తుంది. అధికార బలం వీళ్ళు అంత విచ్చలవిడిగా అక్కడ ఉన్నటువంటి వార్డు సభ్యులందరినీ కొని నానా హంగామా చేసి ఎన్నిసార్లు వాయిదా పడిందో మనకు తెలుసు. అదే తిరువూరు మున్సిపల్ ఎన్నిక. ఆ తర్వాత ఇక త్రిపురాంతకంలో ఒక చదువుకున్న అమ్మాయి జాబ్ చేసుకుంటూ ఇక్కడ ఉంటే ఇక్కడ వార్డు మెంబర్ అయితే ఆ ఎంపీటీసీ అయితే ఆ ఎంపీటీసీ ఎలక్షన్లో టీడీపీ వాళ్ళు ఆమెను ఇబ్బంది పెడుతూ ఒక ఆయన అయితే ఆ అమ్మాయిని ఓటింగ్ ప్రక్రియలో పాల్గొనకుండా ఆ అమ్మాయి మీద అసభ్యకరంగా చేసినా కూడా ఎక్కడ కూడా లొంగకుండా జగన్ గారికి మద్దతుగా ఆ అమ్మాయి చేసిన పోరాటం మనందరం బాగా గుర్తు. అమ్మాయి పేరు నాకు తెలిసి సృజన అనుకుంటా, త్రిపురాంతకంలో. ఇదంతా చాలా ఇన్సిడెంట్లు ఇంకా రాష్ట్రంలో చాలా చాలా జరిగినాయి. మహిళలు జగన్ గారి కోసం ఎంత బలంగా టీడీపీ అధికార బలాన్ని పూర్తిగా ప్రయోగించినా కూడా ఎక్కడ కూడా జగన్ గారి వైపే వాళ్ళు నించున్నారు. ఎక్కడ కూడా చంద్రబాబు నాయుడు గారికి మద్దతుగా వాళ్ళు ఎక్కడా తెలిపిన దాఖలాలు. కానీ వీళ్ళు సిగ్గు లేకుండా ఈ టీడీపీ కానీ వాళ్ళ మీడియా కానీ ఇంకా కూడా వైఎస్ఆర్సీపీని వేధించడం కోసం లేనిపోని కల్పిత కథలు చెప్తూ అధికార బలాన్ని ప్రయోగిస్తూ లేనిపోని హంగామా చేసేస్తూ ఏదో టార్గెట్ చేయాలి ఆలోచన చేసినా కూడా మా వైఎస్ఆర్సీపీ మహిళలే మీకు బుద్ధి చెప్తున్నారు. ఎవరో బయట వాళ్ళు కాదు. మీ అధికారం మా ముందు చాలదులే, మీ అధికారం మీరు ఎంత చేసినా మేము మీ దగ్గర మేము లొంగంలేం, మా బలం ఏంటో మాకు తెలుసు అని చెప్పి జగన్ గారి మీద ఉన్న ప్రేమ వాళ్ళు బలంగా చూపిస్తూ ఉన్నారు. దేవరపల్లి లక్ష్మి గారి ఘటన అయితే నిజంగా నాకైతే మాత్రం ఆమెకి డబ్బు ఆశ చూపించారు. ఆమెకి మేమేదో చేస్తాం సాదాసీదా హోటల్ అయినా కానీ ఆమెకు అంత ఆశ చూపించాను కూడా ఎక్కడా లొంగల. భర్తను కోల్పోయిన సింగయ్య ఆ భార్య కూడా ఎక్కడ కూడా చంద్రబాబు నాయుడు గారికి మద్దతు తెలిపే ప్రయత్నం కూడా చేయాలి. ఆ భర్తను కోల్పోవాల్సిన ఘటన కూడా చంద్రబాబు నాయుడు గారికి సరిగ్గా సెక్యూరిటీ అనేది కల్పించకుండా నానా హంగామా చేశారు. రోప్ పార్టీలు మెయింటైన్ చేయకుండా విచ్చలవిడిగా జనాలు వస్తారని ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు నాకు పట్టించుకోకుండా సెక్యూరిటీ ల్యాబ్స్ అని ప్రతిసార్లు కనపడతా ఉంది. ఏం చేస్తారు?
చంద్రబాబు నాయుడు గారు మీ ప్రభుత్వం ఎంత అధ్వానంగా ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారు సెక్యూరిటీ కల్పించకుండా ఏదైనా ఇన్సిడెంట్ జరగాలని కోరుకున్నారో ఆ ఇన్సిడెంట్ వెంటనే వైఎస్ఆర్సీపీ పైన బ్లేమ్ వేయొచ్చు, మనం ఒక రాజకీయంగా ఒక గేమ్ ఆడవచ్చు అని మీరు ఆలోచిస్తున్నారు. ఇవన్నీ జనాలు తెలుసు. మీరు చేసే ప్రతి పని జనాలు గమనిస్తూ ఉన్నారు. ప్రభుత్వం బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారి సెక్యూరిటీ కల్పించడం. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి నిన్న ఒక అతను చొక్కా తీసేసి నానా హంగామా చేసేస్తూ డైరెక్ట్గా ఆయన కారు దగ్గరికి వచ్చి చేసినటువంటి హంగామా మీరు మీ దగ్గర ఎప్పుడైనా గతంలో జరిగిందండి? మర్చిపోయి, మీ దగ్గర జరగదులేదు. మీరు అంత మాస్ ఫాలోయింగ్ ఉన్న నాయకుడు కాదు కదా. మీ దగ్గర పూర్తిగా ముందు పబ్లిక్కే రారు. మీకు మాస్ లీడర్ కాదు కదా, మీకు తెలియదు అటువంటి ఘటనలు జరుగుతాయని. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అంత బలమైన నాయకుడు కాబట్టే ఆయన ఇంకా మీరు ఎంత సెక్యూరిటీ కల్పించకుండా ఆయన ఇంకా వేధించాలని చూస్తే ఇందాక పేరు నాని గారు చెప్పారు. పక్కన ఉన్న విజయ్ సంగతి ఏం చేశారు? విజయ్నేమో ఆపగలిగారా? విజయ్ కరూరు ఘటన విజయ్నేమో ఆపిందా? విజయ్ సెక్యూరిటీ కల్పించుకుని నానా ఇబ్బంది పెడితే విజయ్నేమో ఆపిందా? సీఎంఐ కూర్చున్నాడు. సేమ్ అలాగే రేపు జగన్మోహన్ రెడ్డి గారిది కూడా అదే పరిస్థితి అవుద్ది. ప్రజల్లో బలంగా చరిష్మాటిక్ లీడర్ ఇక్కడ జగన్ గారు అని చెప్పి మీకు తెలుసు, ప్రపంచం మొత్తానికి తెలుసు. 40% ఓట్ బ్యాంక్ ఉంది. మాజీ ముఖ్యమంత్రి, Z+ కేటగిరీ సెక్యూరిటీ ఇంత ఉన్నా కూడా సెక్యూరిటీ కల్పించకుండా రోప్ పార్టీలు మెయింటైన్ చేయకుండా మీరు చేస్తున్నటువంటి విధానం రాష్ట్ర ప్రజలు మొత్తం చూస్తూ ఉన్నారు.